ఏపీలో ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుంది. మరో వారం రోజుల్లోనే ఓటర్ తీర్పు ఏంటో తెలిసిపోనుంది. జూన్ 4న జడ్జిమెంట్ డే. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 8:30 ప్రాంతంలో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 11 టేబుళ్లు వేసి ఓట్ల లెక్కింపు చేపడతారు ఎన్నికల అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ ఫలితం ముందుగా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మచిలీపట్నం, పెడన ఫలితాలు వెల్లడవుతాయని అనుకుంటున్నారు. పామూరు ఫలితం కూడా వేగంగా రావచ్చన్నది ఓ అంచనా. గతంలో సరైన స్థలం లేకపోవడం 14 టేబుల్ వేయకుండా 8 లేదా 10 టేబుళ్లతో సరిపెట్టేవారు. దీంతో ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యేది. ఇప్పుడు మాత్రం 14 టేబుళ్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా వర్సిటీ, నిమ్రా, నోవా కాలేజీల్లోని విశాలమైన స్థలం అందుబాటులో ఉండటంతో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికల కంటే దక్కిపోతుంది. అలాగే లోక్సభ స్థానం, శాసనసభ సెగ్మెంట్ల టేబుళ్లు పక్కనే ఉన్నాయి. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అభ్యర్థులు ఎక్కువగా ఉంటే ఇంకాస్త సమయం పడుతుంది. తుది ఫలితం తేలడానికి కనీసం 7 గంటలు పడుతుందని భావిస్తున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుంది. మరో వారం రోజుల్లోనే ఓటర్ల తీర్పేంటో తెలియపోనుంది. జూన్ 4న జడ్జిమెంట్ డే. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 8:30 ప్రాంతంలో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు వేసి ఓట్ల లెక్కింపు చేపడతారు ఎన్నికల అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ ఫలితం ముందుగా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మచిలీపట్నం, పెడన ఫలితాలు వెల్లడవుతాయని అనుకుంటున్నారు. పామూరు ఫలితం కూడా వేగంగా రావచ్చన్నది ఓ అంచనా. గతంలో సరైన స్థలం లేకపోవడం వల్ల 14 టేబుళ్లు వేయకుండా 8 లేదా 10 టేబుళ్లతో సర్ది పెట్టేవారు. దీంతో ఫలితాలు వెల్లడి ఆలస్యమయ్యేది. ఇప్పుడు మాత్రం 14 టేబుళ్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం ఏపీలో కౌంటింగ్ కి సంబంధించినటువంటి సమరం ప్రారంభం కాబోతుంది. మరో వారం రోజుల్లో, అంటే వచ్చే నెల 4వ తేదీన జరిగేటువంటి కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినందుకు కూడా ఎన్నికల సంఘం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈసారి జిల్లాలకు సంబంధించినటువంటి విభజన జరిగిన తర్వాత ప్రతి పార్లమెంట్ ని ఒక జిల్లా చేసిన తర్వాత కొంతవరకు కూడా కౌంటింగ్ కి సౌలభ్యం రావడం, అదే విధంగా ప్లేస్ కూడా ఎక్కువగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు 1 లేదా 2 సెంటర్స్ లో మాత్రమే కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. దీంతో కొంతవరకు ప్లేస్ కలిసి రాకపోవడం వల్ల కొన్ని టేబుల్స్ ని తగ్గించి వేయటం వల్ల కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఆలస్యం అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో 14 టేబుల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 14 టేబుల్స్ లో లెక్కింపు చేపట్టడం ద్వారా వేగంగా కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రధానంగా మొదటి ఫలితం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఫలితం నందిగామ నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పామరు లేదా పెడనకు సంబంధించి, లేదంటే మచిలీపట్నం, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితం మొదటిగా వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలకు సంబంధించినటువంటి విభజన జరిగింది. పార్లమెంట్ కేంద్రాన్ని చేసుకుని జిల్లాగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్. సో పార్లమెంట్ జిల్లాగా ఏర్పడటం వల్ల కౌంటింగ్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఈజీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయా కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీల్లో కౌంటింగ్ కి సంబంధించినటువంటి టేబుల్స్ ని ఏర్పాటు చేయడం, భారీ ఎత్తున సిబ్బందిని కూడా మొబిలైజ్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కృష్ణా జిల్లా, అదేవిధంగా ప్రకాశం, గుంటూరు, ఏలూరు జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు, ఎవరైతే జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ పెట్టారు. ఆయా
కేంద్రాల్లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్ల వద్ద కూడా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘం, అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓ కూడా ముఖేష్ కుమార్ మీనా కూడా ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆయనే స్వయంగా కౌంటింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్తున్నారు. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, అదే విధంగా 4వ తేదీన కౌంటింగ్ కి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎందుకు పూర్తిగా ఫలితాలు తక్కువ సమయంలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా బెంచెస్, ఆయా టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ పైన అధికార యంత్రాంగం ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని 175 నియోజకవర్గాల్లో, అదేవిధంగా 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ లో కూడా ప్రత్యేకంగా ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లాల విభజన తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ కావడంతో కొంతవరకు కూడా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నటువంటి సెంటర్స్ దగ్గర కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఏదైతే ఎన్నికల సంఘం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొన్ని సెంటర్స్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎస్పీల పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ఏర్పాట్లు, అక్కడ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర జరిగేటువంటి ప్రక్రియకు సంబంధించి ఎన్నికల ఏజెంట్లకు సంబంధించినంత వరకు సన్నాహాలతో పాటుగా పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, అక్కడ కౌంటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అల్లర్లు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ఇప్పటికే యంత్ర బలగాలు కూడా మోహరించాయి. కౌంటింగ్ ని కేంద్రంగా చేసుకొని జరిగేటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముందస్తుగా హెచ్చరిక జారీ చేసింది. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీల పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి, ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు కూడా ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా, కౌంటింగ్ జరుగుతున్నటువంటి ముందు రోజు, కౌంటింగ్ తర్వాత, అదేవిధంగా కౌంటింగ్ జరిగిన 15 రోజుల పాటు కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓకు అందినటువంటి నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ను ప్రత్యేకంగా డీజీపీ స్వయంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సిఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ అధికార యంత్రాంగం ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో మరో వారం రోజుల్లో జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా పోటాపోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో వారం రోజుల్లో జరిగేటువంటి కౌంటింగ్ తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అభ్యర్థుల తలరాతులు ఎలా మారబోతున్నాయి అన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.